సురేఖను పదవి నుండి బర్తరఫ్ చేయాల్సిందే అన్నారు కొందరు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వైరం పెరిగి శత్రువులుగా మారారు అన్నారు మరికొందరు. కట్ చేస్తే ముఖ్యమంత్రి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు మంత్రి కొండా సురేఖ. అన్నా నీ అనురాగం అంటూ రాఖీ కట్టేశారు. ముఖ్యమంత్రి కూడా కొండా సురేఖ రాఖీ కట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతి ఆడబిడ్డ హ్యాపీగా ఉండాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. ఇంతకీ ఈ పొలిటికల్ రాఖీ ఇచ్చే మెసేజ్ ఏంటి? రాఖీ పౌర్ణమి రోజు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లడం టాక్ ఆఫ్ 2 స్టేట్స్ గా మారింది. పరకాలలో పుట్టిన లొల్లి ఢిల్లీని తాకింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి నివేదిక అందజేసింది. ఇక కొండా సురేఖపై వేటు పడ్డమే తరువాయన్న ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రిని కొండా సురేఖ ఇక కలవకపోవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. వాస్తవ పరిస్థితుల విషయానికొస్తే రాఖీ పౌర్ణమి రోజు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టి బంగారు రాఖీ కట్టారు. రక్షణ, భరోసా కోరుతూ అన్నదమ్ములకు రాఖీ కట్టే పండుగే రాఖీ పౌర్ణమి అన్నారు కొండా సురేఖ. మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. ఈ రోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టొచ్చాము. కొండా సురేఖని సపరేట్ చేయకండి, నేను అందరి ఆడపడుచుంటా. అందరి ఆడపడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొండా సురేఖ రాఖీ కట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాఖీ పండుగ ప్రతి ఆడబిడ్డకు ఆనందాన్ని పంచాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్, మంత్రి కొండా సురేఖ మాటలు విన్నవారంతా ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మంత్రి సురేఖ అన్న రేవంత్ను భరోసా ఏమైనా అడిగారా? అన్నగా ముఖ్యమంత్రి ఏమైనా అభయమిచ్చారా అన్న చర్చ కొనసాగుతోంది. ఫైనల్ గా రాఖీతో రాజీ కుదిరినట్టేనా, లేక రాఖీ రాఖీనే, రాజకీయం రాజకీయమేనా తేలాలంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి వచ్చే వరకు ఆగాల్సిందే.